ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే చికాగోలో చదివినా చీపురుపల్లిలో చదివినా ఒకటేనని అవంతిస్ విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అవంతిస్ విద్యా సంస్థల్లో ఒకటైన గరివిడి కళాశాలలో అవంతిస్ ఉత్సవ్ యాన్యువల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మనలో ఒక లక్ష్యం ఉంటే చదివే చోటు జస్ట్ ఒక ప్రాంతం మాత్రమేనని అన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుంటారన్నారు. లక్ష్యం లేకుండా విద్యార్థులు ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవాలని, అది చిన్నదైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్ రాఘవులు, శ్రీకాకుళం ఆర్జీయూకేటీ డైరెక్టర్ కె బాలాజీ, జేఎన్టీయూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సిహెచ్ బిందుమాధురి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇవన్నీ మీరు అనుకోవచ్చు, మనం చీపురుపల్లిలో చదువుకుంటున్నాం సార్, ఇంత బ్యాక్వర్డ్ ఏరియాలో ఇండియాలో, మరి ఈ ప్రపంచాన్ని పోటీని మనం తట్టుకోగలవంటే ఎస్, డెఫినెట్గా తట్టుకోగలం. ఎందుకనంటే మీరు చీపురుపల్లిలో చదువుతున్నారా, చికాగోలో చదువుతున్నారా అనేది ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బికాస్ ఆఫ్ ది లిబరలైజేషన్, బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్, బికాస్ ఆఫ్ ది ప్రైవేటైజేషన్, ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఈ గ్లోబల్ కాంపిటీషన్లో డెఫినెట్గా, ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకే ఈ ఐటీ జాబ్స్ కూడా కంపెనీస్ మీరు చూశారు, ఆ కాలేజీ రిప్యుటేషన్ మీదో నాకు లేదా అటానమస్ ఇలాంటివి ఉంటేనే కంపెనీస్ వెళ్ళేవి. కానీ మరి మన కాలేజీ కూడా చాలామంది స్టూడెంట్స్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అంటే లెవెల్ 5 కంపెనీస్ ఏవవుతున్నాయో, టెక్ మహేంద్ర, విప్రో, వాటన్నిటికీ అటెండ్ అయ్యారు. మన శరణ్య ఏదైనా ఒక బాబు కూడా మరి ఇన్ఫోసిస్కి మన కాలేజీ నుంచి సెలెక్ట్ అయింది మేడం, ఈ కాలేజ్ నుంచి కూడా, బిందుమాధురి గారు. మరి అంటే శరణ్య నేను చికాగోలో చదువుకోవాలా, ఈ చీపురుపల్లిలో చదువుకున్నా అమ్మాయి. మరి ఇవి బిగ్ అప్లాస్ టు శరణ్య. మరి ఆవిడ చెప్తారు ఆవిడ ఎలా సెలెక్ట్ అయ్యారు అనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది అదే, కాలేజీలో 2000 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళకి ఇద్దరు చాలు. నేను చీపురుపల్లిలో కాలేజీ పెట్టినటువంటి పర్పస్తో సాల్వ్ అవుతుంది. ఇట్లా మరి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా మీ అందరూ అనుకున్న లక్ష్యాలని మీరు సాధించగలరు. లక్ష్యం లేకుండా మాత్రం దయచేసి బతకొద్దండి. ఏదో అమ్మా నాన్న మనకి ఇంటి దగ్గర మనకు ఇది పెడుతున్నారు, ఫుడ్ పెడుతున్నారు, ఫీజు కడుతున్నారు, మనకి బట్టలు కొనిస్తున్నారు, కాలేజీకి వెళ్దాం, టైంపాస్ చేద్దాం అనుకోబోతుంది. టైంపాస్ చేస్తే ఆఖరికి మన టైము మన చేతిలో ఉండదు, జనాలకి మనల్ని చూసి అవుతారు జనాలు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ యూటిలైజ్ యువర్ టైం అవుట్ ఆఫ్ స్పెండింగ్ 4 years ఇన్ దిస్ కాలేజ్. నా మేడం చక్కటి మాట చెప్పారు, ఈ యాన్యువల్ డేకి నెక్స్ట్ డే వచ్చే యాన్యువల్ డేకి మధ్యలో మీరు ఒక స్కిల్ నేర్చుకోమని చెప్పారు. ఏదో ఒకటి మీకు ఇష్టమైనది, ఏదో పని. డిగ్రీ ఆఫ్ లేబర్ లేదు. ఇప్పుడు సార్ ఉన్నారు డిఎస్పీ గారు, ఇప్పుడు వారి కానిస్టేబుల్స్ లేకుండా డిఎస్పీ గారు ఒకళ్ళని చేయగలరా? డిఎస్పీ గారు లేకుండా ఎస్పీ గారు చేయగలరా? వీళ్ళందరూ లేకుండా వాళ్ళు డీసీపీ గారు చేయగలరా? సో కాబట్టి లెవెల్స్ మే బి డిఫరెంట్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ లేకపోతే కరెంట్ మన మైకులు మాడగలవా? మాట్లాడలేం కదా. సో కాబట్టి దెర్ ఇస్ నో డిగ్నిటీ ఆఫ్ ద లేబర్. చిన్నదా పెద్దదా అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడ మీకు ఏదో ఒక పని వచ్చా రాదా, ఏ పని రాకుండా మాత్రం దయచేసి సోమరపోతుల్లో మాత్రం బతుకొద్దండి. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా అమ్మ డబ్బులు, నాన్న డబ్బులు, బైక్లో పెట్రోల్ వేసుకోవడానికి, అమ్మ డబ్బులు లిప్స్టిక్ కొనుక్కోవడానికి అనే రకంగా మీరు దయచేసి బతకొద్దు. బీటెక్ అయిన తర్వాత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయిలో ఉంటే చాలు. మీ కుటుంబాన్ని ఉద్ధరించే అవసరంలా, దేశాన్ని ఉద్ధరించే అవసరం అన్నదే నా తాపత్రయం. సో కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అన్ఎంప్లాయ్ యూత్ని ప్రొడ్యూస్ చేసే కార్ఖానాలు కాకుండా ఒక ఎంప్లాయబుల్ యూత్ని ప్రొడ్యూస్ చేసే యూస్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండాలన్నదే మన ఆలోచన. దానిలో భాగంగానే మన అవంతి కాలేజ్లో మన తారబల్స్ కానీ, నర్సీపట్నం ఏ కంపెనీలు వస్తున్నాయో అన్నీ కూడా మీకు తీసుకురావడం, మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న వీళ్ళకి కూడా సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 4th year వాళ్ళకి. ఇప్పుడు 3rd year కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇందా చెప్పారు సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మరి యాప్టిట్యూడ్ రీజనింగ్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా నేర్చుకోవాలనే ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ మీకుంటే అవన్నీ కూడా మిగిలిన అన్ని మీ దగ్గరికి వస్తాయి. మీకే నేర్చుకోవాలని లేదు, మీకే మంచి పొజిషన్ రావాలని లేకపోతే మీ తల్లిదండ్రులు ఏం చేయలేరు, మేనేజ్మెంట్ మేమేం చేయలేం,
ప్రిన్సిపల్ ఏం చేయలేరు, ఫ్యాకల్టీ ఏం చేయలేరు.